యేసును చూడాలని చాలామంది అనుకున్నారు. అందులో జక్కయ్య కూడా అనుకున్నారు. ఆ చూడాలనుకున్న వారిలో యేసుని తప్పుబట్టాలి చూసి అనుకున్న వాళ్ళు రాలేదండి. యేసును చూసి రొట్టెలు తినాలనుకున్న వాళ్ళు రాలేదండి. ఆయన ఆశ్చర్య కార్యాలు చూడాలనుకున్న వారు రాలేదండి. ఆయన పునరుద్ధానం గొడవ ఏంటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లేరండి. ఏ రోజు కూడా చూడాలనుకున్నాడు, పిలాతు కూడా చూడాలనుకున్నాడు. కానీ వీళ్ళందరూ చూసే చూపు వేరు, జక్కయ్య చూడాలనుకున్న చూపు వేరు. జక్కయ్య ఎలా చూడాలనుకున్నాడంటే ఆ పరిశుద్ధిని ఒక్కసారి చూసి నేను తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాలన్న ఆశతో చెట్టెక్కాడు. నీవు నన్ను చూడడం కాదు జక్కయ్య, నేనే నిన్ను చూస్తున్నాను, దిగి రావయ్యా, ధైర్యరా, మీ ఇంటికి వెళ్దారా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందానే. పెద్ద ఏం డిస్కషన్ లేదండి. ఇంటికి వెళ్ళాడు. ప్రభువా, ఈ అరగంట నువ్వు నా ఇంట్లో ఉండాలన్నా, నేనే కాదు నా ఇల్లు బాగుండాలి, నేను బాగుండాలి, మొత్తం కడిగేసుకున్నాను ప్రభువా.